బనగానపల్లె డోన్ పట్టణానికి చెందిన బోరిల్ల విల్సన్ హత్యకు భార్య రాశి అలియాస్ మేరీ కారణమని పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని, నిందితులను అరెస్టు చేశామని బనగానపల్లె సీఐ మంజునాథ్ రెడ్డి, నందివర్గం ఎస్ఐ భూపాలుడు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బనగానపల్లె మండలం కైవ గ్రామానికి సమీపంలో పొలాల్లో డోన్ కు చెందిన విల్సన్ ఈ నెల 16న హత్యకు గురయ్యాడు. మొదట వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు బోరిల్ల విల్సన్ అని, ప్రస్తుతం నంద్యాల బొగ్లైన్ లో భార్య రాశితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతానికి చెందిన మధుతో రాశి అలియాస్ మేరీ వివాహేతర సంబంధం పెట్టుకుని అతని సహాయంతో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. విల్సన్ ను నంద్యాలకు చెందిన సమీప బంధువు రాశితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. విల్సన్ తాగుడుకు బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. విల్సన్ భార్యతో గొడవపడి స్వగ్రామం డోన్ కు వెళ్లిపోయాడు. దీంతో మధు, అతని స్నేహితులు అశోక్, మహమ్మద్, రఫీ డోన్ కు వెళ్లి విల్సన్ ను నమ్మించి ఆటోలో నంద్యాలకు తీసుకువెళ్తూ మార్గ మధ్యంలో బనగానపల్లె మండలం కైవ గ్రామం వద్ద పొలాల్లో మద్యం బాగా తాపించి బెల్టుతో మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం ముఖం కనిపించకుండా బండరాలతో కొట్టారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించాక రాశి, మధు, మహమ్మద్, రఫీ, అశోక్ కైప విఆర్ఓ ఎదుట లొంగిపోయారు. వీరిని విఆర్ఓ బనగానపల్లె పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 15వ తారీఖు రాత్రి కైపా వద్ద జరిగిన మర్డర్ కేసులో 4 వ్యక్తులు కైపా విఆర్ఓ గారి ద్వారా మా వద్దకు వచ్చి హాజరు జరిగింది. వాళ్ళు కైపా వద్ద జరిగిన మర్డర్ కేసులో ముద్దాలుగా నేను ఒప్పుకోలు చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ఏవన్ యొక్క భర్త ఏవన్ రాశి అలియాస్ మేరీ అనే ఆమె, అతని భర్త ఆమె మీద అనుమానంతో సతాయిస్తున్నాడనే ఉద్దేశంతో, మరియు ఆమె ఏటు మధుని జీవనం కొనసాగించాలనే ఉద్దేశంతో, ఏవన్ని డిసీజ్ ని తుదిముట్టించాలనే ఉద్దేశంతో ఏవన్ రాశి, ఆమె ప్రియుడు మధు మరియు ఆమె ఏవన్ యొక్క స్నేహితులు రఫీ, అశోక్ అందరూ కలిసి ఈ నెల 15వ తారీఖు నంద్యాలలో బయలుదేరి డోన్కి వెళ్ళి డోన్లో అక్కడ ఆ డిసీజ్డ్ అయినటువంటి విల్సన్ ని తీసుకుని ఆటోలు ఎక్కించుకొని బనగానపల్లి దాటిన తర్వాత కైపాక్ అవుట్స్కర్ట్స్ లో అతను మద్యం తాగిన మెత్తలో ఉండి వెనక వచ్చి ఆ తర్వాత వాళ్ళ ఎవరో గొడవ పెట్టుకోవడంతో అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ప్లాట్లోకి తీసుకెళ్లేసి అక్కడే బెల్ట్ తో ఈ రఫీ A3 బెల్ట్ తీసుకొని అతనికి ఎవరైతే ముద్దుడు ఉన్నాడో విల్సన్ కి మెడకు చుట్టి దాన్ని గట్టిగా బిగించి అక్కడే ఉన్న రాళ్ళు తీసుకొని అందరూ కలిసి కొట్టి చంపడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న బాడీ మీద అంటించడానికి ప్రయత్నం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ నంద్యాల ఈ రాయపాడు వద్ద కుందూరు బ్రిడ్జి దగ్గర వాళ్ళ బట్టలు కడుక్కొని ఎంత వెళ్ళేసి తర్వాత నంద్యాలకు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని గాలింపు చర్యలు చేపడుతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి నేటి దినం కైపా విఆర్ఓ దగ్గర హాజరై వాళ్ళు నేరం ఒప్పుకొని మా ముందర వచ్చి హాజరు కావడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి విల్సన్ డోన్ టౌన్ సంబంధించిన వ్యక్తి. డోన్ టౌన్ లో అతను గౌండా పని నేషనల్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఆమెది నంద్యాల టౌన్ బొగ్గులైన ఆమె సొంతూరు. మృతునికి సమీప బంధువు. ఆమెను 11 సంవత్సరాల క్రితం వివాహం అన్నారు. వారికి 2 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తెకు 10 సంవత్సరాలు, కుమారుడికి 4 సంవత్సరాలు వయసు ఉన్నది. నంద్యాలలో 3 years బ్యాక్ నుంచి జీవిస్తున్నారు. 15 days బ్యాక్ అతను భార్యతో గొడవడి డోన్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ NMD ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.